మరొక పునరుద్ధాన దినమందు మనల్ని నిలబెట్టిన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకరోజు పేతురు వచ్చారు. పేతురు వచ్చి ఆయనకు ఒక అనుమానం కలిగింది. ఏమిటి అనుమానం అంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని అడిగాడు. అందుకు యేసు ప్రభు వారు ఇలాగూ సమాధానం ఇచ్చారు. తీయండి, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారు మట్టుకని నీతో చెప్పుచున్నానన్నాడు. అంటే ఎన్ని మార్లు క్షమించాలంట? 77 మార్లు క్షమించాలట. అంటే మనం లెక్క పెట్టుకోవాలంటారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని లెక్క పెట్టుకుంటూ 76 లేదా 75, 76, 77 అమ్మయ్య క్షమించాను, ఇక్కడి నుంచి నేను క్షమించకూడదన్న భావమా? ఏదో శిశుపాలుడు పాపాల, కంసుడు చేసే పాపాలు శిశుపాలుడు పట్ల 100 పాపాలు చేస్తే చంపేస్తారన్నట్టుగా 100 పాపాలు అయిన వెంటనే చంపేయడమా? యేసు ప్రభువు వారు ఇక్కడ ఏం చెప్పారు? 77 మార్లు మట్టుకు మనం క్షమించాలంటే అసలు ఎలాగో క్షమించాలి? అసలు ఆ క్షమించటంలో ఉన్న గొప్పతనం ఏంటి? క్షమించకపోతే ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా మనకు కలిగే నష్టాలు ఏంటి? చాలామంది డిక్షనరీలో చెప్పే మాట ఏంటంటే, నా డిక్షనరీలో క్షమించమనే మాటే లేదు అంటారు. అది లోకస్తులు మాట్లాడే మాట. మంచిదే, లోకంలో వారు అలాగే మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డలమైన మనము యేసయ్య చెప్పిన మాటకు మనం లోబడాలి అంటే గనక ఎన్ని మార్లు క్షమించాలి? 77 మార్లు క్షమించాలన్నాడు. మరి 77 మార్లు అంటే 1, 2, 3 అంకెలు లెక్కెట్టుకున్న 77 అయిపోయిన తర్వాత ఇక క్షమించడం మానేయడం అంటారా? ఒకవేళ మన జీవితంలో క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమున్నాయి? చూడండి, ఈ లోకంలో పాపం చేస్తే కనుక మన వాళ్ళు అంటారు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళమండి అంటారు. పాపం చేసినా, దొంగతనం చేసినా, మద్యం తాగినా, జోదం ఆడినా, వ్యభిచారం చేసినా, జారత్వం చేసినా వాళ్ళు సామాన్యంగా చెప్పే మాట అంటే, దేవుని భక్తికి, క్రైస్తత్వానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి వీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని నిష్కర్షగా ఏమాత్రం సంకోచించకుండా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ దానికంటే భయంకరమైంది, దానికంటే విశేషమైంది, దానికంటే చాలా ఘోరమైంది ఇంకొక పాపం ఏంటంటే, క్షమించకపోవడం అనేది కూడా చాలా భయంకరమైన పాపం అట. యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు, అయినా పేతురుకు డౌట్ వచ్చింది, సుమా, ఎన్నిసార్లు క్షమించాలి అయ్యగారు? అయ్యా, నేను ఎన్ని మార్లు క్షమించాలని అడిగాడు పేతురు. అప్పుడు అంటాడు, 77 మార్లు మట్టుకు నువ్వేం చేయాలన్నాడు? ఆయన క్షమించాలన్నాడు. 70 + 7 ఎంతండి? 70 + 7. 70 బైబిల్ గ్రంథంలో దేనికి సూచనగా ఉందంటే, తీయండి, కీర్తన 90వ కీర్తన 10వ వాక్యం తీయండి. 90వ కీర్తన 10వ వాక్యం. నా ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలట? అధిక బలం ఉన్న ఎడల. ఓకే, మనం ఎన్ని సంవత్సరాలు మన ఆయుష్ అని మోషే పలుకుతున్నాడు? 70 సంవత్సరాలు. ఒక మనిషి యొక్క సగటు జీవిత కాలం, ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. మరి 7 దేనికి గుర్తు? బైబిల్ ప్రకారంగా మనం 7 అనే సంఖ్యను చూసుకుంటే
అది సంపూర్ణతకు గుర్తు. అంటే ఒక వ్యక్తి 70 సంవత్సరాలు సంపూర్ణముగా అతని పట్ల ఎవరైనా తప్పిదం చేసినా, ఎవరైనా అన్యాయం చేసినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా చికాకు కల్పించినా, ఎవరైనా మానసికమైన వేదన కల్పించినా, ఎవరైనా చాలా భయంకరమైన ఇబ్బంది పెట్టినా, ఆ వ్యక్తులనట మన ఆయుష్కాలమంతా, అనగా మనం బ్రతికున్నంత కాలం వారిని ఏం చేయాలంట? క్షమించాలని అర్థం వచ్చే రీతిగా యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్పారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి, నన్ను చాలా మానసికంగా కృంగతీశారండి, ఏలోకోలం చేశారండి, నేను చెయ్యని నేరానికి నన్ను అందరి ముందు అవమానం చేశారండి, నన్ను చాలా బాధ పెట్టారండి, వారు కత్తితో పడవలేదు కానీ మాటలతో మమ్మల్ని చంపారండి, నా జీవితం అంటూ ఉంటే కనుక వాళ్ళతో నేను మాట్లాడనండి అని ఒకవేళ మనం అనుకున్నామా? అలాగని మనం తీర్మానం చేసుకున్నామా? వాళ్ళకంటే ఎక్కువగా మనమే నష్టపోతామంటండి. క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలమైన మనం అంటండి ఎదుటివారి పట్ల కోపాన్ని, పగని మనము తీర్చుకోకూడదట. కోపము, పగ మనం తీర్చుకోకూడదు. మనం ఏం చేయాలట? క్షమించే గుణము కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పాస్టర్ గారు, నాకు వాళ్ళ మీద కోపం పోవట్లేదండి, వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారండి, నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి అని ఒకవేళ నువ్వు అనుకున్నావా? మనము క్షమించే గుణము కలిగి లేకపోయామా? వాళ్ళకంటే ఎక్కువగా మనమే నష్టపోతామంటండి. మరి క్షమించే గుణము కలిగి లేకపోతే కలిగే నష్టాలు ఏమిటో ఒక 5 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియజేస్తాను. ఇది దైవలేఖనము సెలవిచ్చిన మాటలు. నీవు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే గనక, దేవుని బిడ్డలుగా మనం పిలువబడాలి అంటే గనక, యేసయ్య బిడ్డలుగా మనం కొనసాగాలి అంటే గనక, నీ ఇంటిలో సుఖ సంతోషాలతో నువ్వు ఉండాలి అనుకుంటే గనక, నీవు, నీ భర్త, నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి అనుకుంటే గనక, సాతానుగాడికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే గనక, మన ఇళ్లలో మనం ఎంతో నెమ్మదిగా జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మనము క్షమించాలి. అయ్యా, నాకు పైవేవి అవసరం లేదండి, నేను నాలాగే ఉంటాను, నేను ఎవరి మాట విన్నో, నేను ఎవరిని క్షమించను అంటావా? ఇదిగో ఈ నష్టాలు బైబిల్ గ్రంథాల్లో జరుగుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితంగా మన పట్ల అన్యాయం చేసిన వారిని, మన పట్ల దుర్మార్గంగా మాట్లాడిన వారిని, మనల్ని చాలా బాధ పెట్టిన వారిని మనం ఏం చేయాలట? క్షమించగలిగిన హృదయం మనకు ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పుదామండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఈ వాక్యము ప్రాక్టికల్గా మన జీవితాలు అన్వయించుకోవాలి. ఇది చాలా విలువైన మాటలు, చాలా అద్భుతమైన మాటలు. ఎందుకు పాస్టర్ గారు అందరితో సమాధానంగా ఉంటారు? ఎందుకు పాస్టర్ గారు అందరితో సమాధానంగా ఉంటారు? అందరూ మా బిడ్డలని మేము ఎందుకు అనుకుంటాం? మాకు అన్యాయం చేసినా, మా పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా, సేవకుని పట్ల చాలా దుర్భాషలాడినా, సేవకుని అవమానించిన, సేవకుని చాలా నిందించిన, సేవకులు అనేవారు, సేవకురాండ్రు అనేవారు ఎందుకు అందరితో సమాధానంగా, వాళ్ళు పలకరించకపోయినా వీళ్ళే వెళ్ళి ముందు పలకరించి ఎందుకు వారిని క్షమిస్తారో చెప్పమంటారా? సేవకుడు, సంఘము క్షేమంగా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జరిగే నష్టం, ఒకవేళ మనం ఎదుటి వారిని క్షమించకపోతే, మన జీవితంలో కనుక వారిని మనం క్షమించలేకపోయినట్లయితే, వారు ఎవరన్నది మనకు అనవసరం. వారి దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి అయ్యా నేను క్షమిస్తున్నానని చెప్పి ఇంకా వాళ్ళ గురించి మనం మర్చిపోవడమే. వాళ్ళ గురించి మనం ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, నీ క్షేమము, మన క్షేమము, సంఘక్షేమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మనము క్షమించకపోతే మనకు కలిగే మొట్టమొదటి నష్టం ఏంటో చెప్తాను. మనము క్షమించకుండా ఎదుటి వారిని, మన తోటి సహోదరుడు మనం క్షమించకుండా మన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగిస్తే బిడ్డలారా,
మొట్టమొదటిగా మనకు కలిగే నష్టం ఏంటో చెప్పమంటారా? మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నువ్వు రాత్రంతా ఉండి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, కన్నీళ్లతో ప్రార్థన చేయి, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయి, తల బాదుకుంటూ ప్రార్థన చేయి, తల్లకిందులుగా తపస్సు చేయి, నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. తీయండి వాక్యం చదువుదాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావు ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, నీ దగ్గరైనా దూరమైన అతని దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఏం పడమన్నాడు ఆయన? సమాధానపడు. సమాధాన పడిన తరువాతే వచ్చేదేమన్నాడు ఆయన? బలి అర్పించమన్నాడు. సమాధాన పడకుండా నువ్వు ఒకవేళ బలి అర్పిస్తే కనుక ఆ బలిని దేవుడు అంగీకరించడు. సో పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలారా బలి అని చెప్పాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అని తెలుసుకోవాలి. మరి ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా ప్రార్థించడానికి మోకరించినప్పుడు, ఒకవేళ మీరు చేయాల్సిన ఒక మంచి పని, నీకెవరైనా పగవారు నీకు దృష్టికి వచ్చినప్పుడు, నీకేదైనా జ్ఞాపకం వచ్చినప్పుడు, నీకేదైనా జరగరాని సంఘటన, వాళ్ళు నీ పట్ల అన్యాయము చేశారన్న సంగతి నీకు అనిపించినప్పుడు, గుర్తుకు వచ్చినప్పుడు, ఒక్కసారి అర్పించే ముందు నువ్వు ఆగి, ఒక్కసారి నీవు అర్పించే ముందు ఆగి నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పమంటారా? ముందు వారి పట్ల క్షమాపణ దయచేయమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ గురించి కాదు, అవతల వ్యక్తుల గురించి కాదు, వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు, ఆ వ్యక్తుల యొక్క సంగతి మనకు అవసరం లేదు, మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మన ప్రార్థన అంగీకరించబడాలి. వాళ్ళ ప్రార్థన అంగీకరించబడాలా? మన ప్రార్థన అంగీకరించబడాలా? మనం ఎక్కడికి వచ్చాం? బలి అర్పించడానికి వచ్చాం. ఇప్పుడు మనం బలి అర్పిస్తున్నాం. ఇప్పుడు మనం బలి అర్పించేటప్పుడు దేవుడు మన బలి అంగీకరించాలా వద్దా? నీ ప్రార్థన అంగీకరించాలా వద్దా? నీ మొర వినాలా వద్దా? నువ్వు పెట్టిన ఆ దేవుడు నీకు జవాబు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి అంటే కనుక బలి అర్పించే ముందు, బలి పక్కన పెట్టి ముందు క్షమాపణ కోరాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి చెబుదామండి. సో మొట్టమొదటిగా మనం ఏం నష్టపోతాం అని అంటే, ప్రార్థించినప్పుడల్లా మనము ప్రార్థనకు జవాబు రాదు. ఎప్పుడు రాదు? ఎందుకు రాదు అని అంటే, మనం ఎవరి పట్ల అయినా క్షమాపణ ఇవ్వకపోతే, మన పట్ల వాళ్ళు అన్యాయం చేశారని తెలుసు, అక్రమం చేశారని తెలుసు, కానీ అయినప్పటికీ మన వారిని ఏం చేయాలంట? క్షమించాలి. క్షమిస్తేనే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు చక్కగానే ఉంటారు, కానీ మనం మాత్రం చాలా నష్టపోతాం. దేవుని బిడ్డలంగా మనం నష్టపోతాం. ఏమి నష్టపోతాం? నువ్వు అడిగిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. అందుకని రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో నా ప్రభువారు అన్నారు, సఖ్యమైతే అందరితో ఎలాగుండమాట, నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలాగుండాలట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగుండాలట? అందరితో ఎలాగుండాలట? కొంతమంది ఉంటారు, ఊరిలో అందరితో గొడవలు పెట్టుకుంటారు. ఊరిలో అందరితో గొడవలు పెట్టుకోవడం వల్ల నీకేమైనా క్షేమం కలుగుద్ది అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు నోటమ్మటి ఏమొస్తుంది చెప్పమంటారా? మనం అందరితో గొడవ పెట్టుకోవడం వల్ల, అందరితో సమాధానంగా లేకపోవడం వల్ల, అందరికీ దూరం అవటం వల్ల, ఒకటి, ఎవడూ మన క్షేమాన్ని కోరుకోడు. 2, ఎవడో మనతో సహవాసం చేయడు. ఎవడో మనతో సహవాసం చేయనప్పుడు, ఎవరో మన క్షేమాన్ని కోరనప్పుడు, ఇది మనకి శాపంగా మారి మన అవసరతలో మనకు దూరంగా మారిపోతారు. అందుకనే బైబిల్ అంటది, సఖ్యమైతే, నీ చేతనైతే అందరితో ఎలాగుండాలట? యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంటాడైనా సమాధానపరచువారు
ధన్యులు వారు ఏమనబడి పిలుతారు? దేవుని కుమారులుగా పిలువబడతారు. ఎవరు దేవుని కుమారులట? సమాధానపరచువారు ధన్యులు వారు. ఇప్పుడు మనము సమాధానం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఇందులో ఒక స్వార్థం కూడా ఉంది. వాళ్ళు బాగుంటారని కాదు, నువ్వు బాగుంటావు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. నువ్వు క్షేమంగా ఉంటావు, దేవునికి స్తోత్రం. ఇంకో మాటలు చెప్పాలి, నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. సో పగ ప్రతీకారం అనేది మనము ప్రార్థన చేసే ముందు మనకు ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇది కోటేశ్వరరావు వాక్యాలు కాదు, వ్యాఖ్యలు కాదు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఏమంటుంది? మీరు బలి అర్పించినప్పుడు మీకు ఎవరి మీదైనా కోపం ఉన్న ఎడల ఆ కోపం ఉన్న వాడి దగ్గర బలి పక్కన పెట్టి వాడి దగ్గరికి వెళ్ళి ఏం పడమంది? మరి సమాధాన పడకపోతే బలి అర్పించడానికి అవుతుందా? అవ్వదు. ఒకవేళ మొండిగా అర్పించిన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి మనం ఎవరితో అయినా కోపంగా ఉన్నా, నువ్వు ఎవరితో అయినా ఇబ్బందిగా ఉన్నా, నేను ఎవరైనా బాధ పెట్టినా, నేను ఎవరైనా బూతు మాటలు తిట్టినా, నేను ఎవరైనా మానసికంగా వేదన కలిగించినా, తల్లి నీ క్షేమం కోరి చెప్తున్నాను, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. కాబట్టి వారిని నీవు క్షమించాలి. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి చెప్పండి యేసయ్యకు హల్లెలూయా. ఎంతకాలం క్షమించాలంట? బ్రతికున్నంత కాలము వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలి. మనకు తెలుసు వాడు మనకు అన్యాయం చేశాడని, మనకు తెలుసు వాడు చాలా మనల్ని బాధ పెట్టాడని, మనకు తెలుసు వాడు చాలా దుర్మార్గమైన పనులు మన పట్ల చేశాడని, మనకు తెలుసు వాడు చాలా నానా మాటలు అన్నారని మనకు తెలుసు. కానీ వాక్యం అంటుంది, అయినను నీవు క్షేమంగా ఉండునట్లు నీ ప్రార్థన ప్రభువు ఆలకించి నీకు జవాబు దయచేయనట్లు మనం ఏం చేయాలంట? క్షమించదముగాక. అనండి అందరూ, అనండి ఈ మాట అనండి. అది నీ డిక్షనరీలో లేదని డైలాగ్, చిరంజీవి డైలాగ్ కొట్టకూడదు. క్షమించనే పదం నా డిక్షనరీలో లేదన్నావంటే నువ్వు ఆత్మీయురాలు కాదు, యేసయ్య బిడ్డవు కాదు, దేవుని బిడ్డవు కాదు. ఎవరు బిడ్డవి? సైతాన్ గాడి బిడ్డవి, లోక సంబంధమైన బిడ్డవి. ఈ డైలాగులు మనం కొట్టకూడదు. మనం యేసయ్య బిడ్డలం. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. ఏం చేయాలి? క్షమించకపోతే వచ్చే మొదటి నష్టం ఏంటి చెప్పండి? మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. అందుకే మనం ఏం చేయాలి? క్షమించాలి. చెప్పండి, ఏం చేయాలి? క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కొంచెం కష్టంగానే ఉంటుందండి. మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేము అందరితోనే ప్రేమగానే ఉంటాం. మేము ఎవరిని మమ్మల్ని చాలామంది తిడతారు. మాకు తెలుసు చాలామంది సేవకులు చాలామంది దూషిస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. పాస్టర్ గారిని వందనాలు అంటారు, పక్కకి వెళ్ళి బూతు మాటలు పెడతారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. అన్నీ తెలుసు మాకు. కానీ మేము ఎందుకు క్షమించామంటే నేను మా ఆవిడ ఇంట్లో క్షేమంగా ఉండడానికి, పాస్టర్ గారు మేము హ్యాపీగా ఉండడానికి, పాస్టర్ గారు నేను సంతోషంగా ఉండడానికి. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, యేసయ్య క్షమిస్తారని చెప్పి మేము క్షమిస్తాం. మేము ఇద్దరు మాత్రం హ్యాపీగా ఉంటాం. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అలాగే ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు, మొదలెడతాడు. హల్లెలూయా. క్షమించడం అంటే మన మనసులో ఏది ఉంచుకోకుండా వదిలిపెట్టేయడం. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎంతమంది యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, నీ కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నావు కదా. ఆ ప్రార్థన చేసే ముందు మాట చెప్తున్నానమ్మా, నేను నా పట్ల ఎవరైనా తప్పు చేస్తే, నన్ను ఎవరైనా బాధపడితే, ఈ రోజు నుంచి వాళ్ళ మీదకి ఎలాంటి దుష్ప్రభావం పెట్టుకోకుండా, ఎలాంటి చెడు ఆలోచన పెట్టుకోకుండా నేను క్షమిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన యేసయ్య ఆలకిస్తాడు. ఆలకించి ఊరుకోడు, జవాబు అనుగ్రహిస్తాడు. సో మొట్టమొదటిగా మన జీవితంలో ప్రార్థనకు జవాబు రాకపోవడం గల కారణం ఏంటంటే మన ఎదుటి వారిని చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎదుటి వారిని మనం ఏం చేయలేకపోతున్నాం. రెండవ నష్టం చెప్తాను, జాతకాలకు ఇచ్చండి. రెండవ నష్టం, మరి యేసు ప్రభు వారు అన్నారు, తీయండి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు తీయండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14-15. అందరూ చదవండి ఒకసారి, అందరూ చదవండి. మనుష్యుల, అందరూ చదవాలి, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. మనుష్యుల అపరాధములను మీ అపరాధములను క్షమించును.
ఆ, ఆ. మీ తండ్రియు మీ అపరాధములను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను వినండి, సింపుల్గా తలపైకెత్తండి సార్ అందరు నాయకు చూడండి. ఒకసారి చదివారు కదా, ఏమర్థమైంది? ఈ పరలోక ప్రార్థనలు అంటాడు, మా అపరాధములను నీవు క్షమించున్న ప్రకారం అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. మనుష్యుల అపరాధములను ఎవరు? వీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలు ఏం చేస్తాడట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా ఆలకించండి. మనము మన తోటి వారి అపరాధములను మనము క్షమిస్తే పరలోకపు తండ్రి ఎవరు అపరాధాలు క్షమిస్తాడట? ఇప్పుడు నేను ఉన్నాను, వినండి, జాగ్రత్తగా ఆలకించండి. నా తోటి వారు నన్ను తోలనాడి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా చికాకు పెట్టి అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి వారి జీవితాల్లో వారు నానా రకాలుగా మాట్లాడిన వారిని నేను అందరినీ క్షమించడం మొదలెట్టాను అనుకోండి. వారు చేసిన అపరాధాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులన్నీ నేను క్షమించడం మొదలెట్టాను అనుకోండి, నా పరలోకపు తండ్రి నా పాపాలు కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. నేను ఎదుటివారి అపరాధములు క్షమించలేదనుకోండి, పరలోకపు తండ్రి నా పాపాలు క్షమించడు. ఒకటి, మనం ఎదుటివారి పాపాలు క్షమించడం వల్ల దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది, నేను ఎదుటివారి పాపములు క్షమించడం వల్ల పరలోకపు తండ్రి నా పాపాలు క్షమిస్తాడు. యేసయ్యకి స్తోత్రం. రెండు చేతుల పైకే చెప్పండి. ఆ మత్తయి శుభవార్త అదే 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అక్కడ ఉన్న పేతురికి వీళ్ళందరికీ ఒక ఉపమానం చెప్పాడు. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒకడు 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడంటే రుణం ఉన్నాడు. ఆ రుణం ఉన్నవాడిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆ రాజుగారు అన్నాడు, నా అప్పు తీర్చమన్నాడు. 1 తలాంతు ఈజుకొల్టు 3,600, అంటే 3,600 ఇంటూ 10,000 తలాంతులు ఎంతో లెక్క వేయండి, తర్వాత చెప్పండి. ఈ తలాంతులు నాకు అప్పు తీర్చమని అడిగాడు. అప్పు తీర్చమని అడిగితే వాడు అన్నాడు, అయ్యా నా భార్య నా పిల్లలు నాకున్న సమస్తాన్ని అమ్మివేసినా కానీ నేను నీ అప్పు తీర్చలేనయ్యా అన్నాడు. ఈ రాజుకి అతని మీద కనికరం కలిగింది. అయ్యో వీడు దేనికోసం చేశాడు అప్పు? ఇంటి అవసరతల కోసం చేశాడు, లేదా కుటుంబం కోసం చేశాడు, మరి దేనికోసం చేశాడు అప్పు నాకు తెలియదు. కానీ ఈ రోజున అతను నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాడు. సరే అప్పు తీర్చలేనంటున్నాడు కదా అని ఈ రాజుగారు 10,000 తలాంతులు రుణం ఉన్నవాడిని అప్పున్నవాడిని రుణమాఫీ చేశాడు. హ్యాపీగా బయటకు వచ్చాడు, సంతోషంగా వచ్చాడు. దారంట పోతూ పోతూ ఉంటుంటే వీడికి అప్పున్నవాడు ఒకడు తగిలాడు. వాడు ఎంత అప్పున్నాడంటే 100 దేనారాలు ఉన్నాడట. ఎన్ని దేనారాలు? అదే 100 దేనారాలు అప్పున్నాడు. 1 దేనారము ఈజుకొల్టు ₹1/2. ఎంత అండి? ₹1/2. 100 దేనారాలు అంటే ఎంత? అంటే ₹50. వీడు ఎంత ఉన్నాడు? ఆయనకి 10,000 తలాంతులు. ఈడెంత ఉన్నాడు? ₹50. ₹50 ఉన్నవాడిని పట్టుకున్నాడు వీడు. 10,000 తలాంతులు అప్పు తీర్చాల్సిన వాడు. వీడికి అప్పు ఎవడైతే ₹50 ఉన్నాడో వాడిని పట్టుకున్నాడు. వాడు మెడ పట్టుకున్నాడు. ఏరా నా ₹50 అప్పు తీర్చవా అని అడిగాడు. ఆడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు, అయ్యా నేను తీర్చలేనయ్యా, నా భార్య పిల్లల నీ అప్పు నేను తీర్చలేనయ్యా, నా దగ్గర లేదయ్యా అని కాళ్ళ ఏళ్ళబడి ప్రాధేయపడుతున్నాడు. ప్రాధేయపడుతున్నప్పుడు ఈడేం చేయాలి? క్షమించి ఏం చేయాలి? అప్పుడు ఈడేం చేయాలి? వీడు ఎలాగైతే క్షమాపణ కనికరం పొందాడో వీడు కూడా ఏం చేయాలి? ఎదుటి వారిని ఏం చేయాలి? క్షమించకుండా ఏం చేశాడంటే మెడ పట్టుకుని తీరుస్తావా తీర్చవని కొట్టడం ప్రారంభించి వాడిని జైల్లోకి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని? ఈ ₹50 ఉన్నవాడు. వీడు ఎంత రుణమాఫీ పొందాడు? 10,000 తలాంతులు రుణమాఫీ పొందాడు. వీడు ఎంత మాఫీ చేయాలా?
రూపాయలు మాఫీ చేయాలా. వీడు చేయకుండా నేను జైల్లో వేస్తాను, నేను చంపేస్తాను, నేను కొట్టేస్తానని మేడ పట్టుకున్నాడు. ఈ తొంతంతా ఈ సంఘటన అంతా చూస్తున్నవాడు రాజు దగ్గర ఒకడు ఉన్నవాడు, వాడు పరిగెట్టుకెళ్ళి రాజుగారు చెప్పాడు, అయ్యా 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 ఘోరం జరిగిపోయింది అయ్యా, వాడు 10,000 తలాంతులు ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చి తీర్చలేనయ్యా, నా భార్య పిల్లల నీకు ఇచ్చిన అప్పు పెట్టిన తీర్చలేని ఖాళీ ఎలా పడ్డావాడు, నువ్వు క్షమించి వదిలిపెట్టావు, వాడు బయటికి వెళ్ళాడు, కనీసం వాడికి 50 రూపాయలు ఎవడో అప్పు ఉన్నాడయ్యా, వాడిని క్షమించకుండా వాడిని పేకట్టుకుని చెరసాల్లో ఏంతనని బెదిరిస్తున్నాడు అయ్యా అని రాజుగారు చెప్పాడు. అమ్మ దుర్మార్గుడా, అమ్మ దుష్టుడా, తీసుకురండి రాండి అన్నాడట. ఆ 10,000 తలాంతుల రుణమాఫీ పొందిన వాడిని భటులు వెళ్ళి తీసుకొచ్చారు. ఆడితో రాజుగారు చెప్తున్నమాట, నీవు కనికరము పొంది కనికరము కూడా చూపించలేదు, నువ్వు క్షమాపణ పొంది నీవు కూడా క్షమాపణ చూపించలేదు, వీడిని జైల్లో పెట్టండి రా, వీడు 10,000 తలాంతులు చెల్లించేంత వరకు, ఆఖరి కాసు చెల్లించేంత వరకు వీడిని జైల్లో పెట్టండి రా అన్నాడట. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తాను, యేసయ్య రుణం తీర్చడానికి ఈ మట్టి ఘటాలు సరిపోవు. మనం అపవిత్రమైన వాళ్ళం, పవిత్రమైన వాళ్ళం కాదు. ఉదయం లేగిస్తే అన్ని రకాలుగా అపవిత్రత మన మీద దాడి చేస్తుంది. మనం పాపులుగా ఉన్నప్పుడు, భయంకరంగా ఉన్నప్పుడు, మన స్థితిలో మనం ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు, మన పాపాలను బట్టి మనం కుషించిపోతున్నప్పుడు, మన అపరాధములను బట్టి మనం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఈ లోకములో మన బ్రతుకు ఎందుకు పనికిరదు, చిచ్చి చండాలపు బతుకని అందరూ తిడుతూ ఉన్నప్పుడు, కృప కలిగిన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కడిగి శుద్ధీకరించి మన పాపములను క్షమించాడు. దేవుని బిడ్డలారా, మనము క్షమించబడ్డ మనము మన పక్షంగా చిన్న చిన్న పొరపాట్లు చేసిన వారిని మనము క్షమించకపోతే, నీ పట్ల చిన్న చిన్న పొరపాట్లు చేసిన వారిని మనము క్షమించకపోతే, దైవ సేవకుడా, నీ సంఘములో నీ పట్ల కొంతమంది చేసిన పొరపాట్లు నువ్వు క్షమించకపోతే, సేవకురాలా, నీ పట్ల ఒకవేళ విశ్వాసులు చేసిన ఆ పాపం, ఆ తప్పు నువ్వు క్షమించకపోతే, నీవు క్షమించబడవు, నీ పాపములు క్షమించబడవు, నీ సంఘము క్షమించబడదు, నీ ఇల్లు క్షమించబడదు. నీవే క్షమాపణ పొంది ఎదుటి వారిని మనం క్షమించకపోతే గనక నీ జీవితంలో పాప క్షమాపణ పొందుకోవు, నీ పాపములు అలాగే నిలిచి ఉంటాయని వాక్యం చెప్తూ ఉన్నది. దేవుడు మనతో మాట్లాడిన మాట, మన అపరాధములను ఆయన క్షమించి ఉన్న ప్రకారముగా ఈయన అంటాడయ్యా, నేను పక్కవారి అపరాధములు క్షమించానయ్యా, క్షమించాను కాబట్టి నీవు నా అపరాధములను క్షమించమంటున్నాడు. క్రైస్తవులు క్షమాగుణము కలిగి ఉండవలసిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే గుణము కలిగి నీవు లేకపోతే నీ పాపములు అలాగే నిలిచి ఉంటాయి. నేనంటున్న మాటలు కాదు, దైవవాక్యము సెలవిస్తున్న మాట. ఒకటి, క్షమించే గుణము నీకు లేకపోతే నీ ప్రార్థన అంట దేవుడు వినడు, దానికి జవాబు దయచేయడు. రెండవదిగా, మనం ఎదుటివారి పాపాలు క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవు. మరి పాపాలు క్షమించబడిపోతే మన జీవితం ఎలాగుంటుంది? మేలుకరంగా ఉంటుందా, కీడుగా ఉంటుందా? కీడుగానే బతుకుతున్నాం మనం బిడ్డలారా. కాబట్టి రెండవదిగా మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే మన పాపములు క్షమించబడాలి. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ఒక్కడ కంటిలో ఉన్న నలుసును తీసేదానికంటే ముందుగా మన కంటిలో ఉన్న దూలాన్ని ఏం చేయాలంట? తీసుకోవాలని చెప్పాడు. ఎదుట వారిని ఏలెత్తి చూపించేటప్పుడు మనకు 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్న సంగతి మనం తెలుసుకోవాలి. సాధారణంగా క్రైస్తవులు ఎలాంటి వారంటే, పాపములో పట్టబడ్డ స్త్రీని యేసయ్య దగ్గరకు తీస్తే అందరూ రాళ్ళిచ్చి కొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు మాత్రం కొట్టడానికి ఇష్టపడలా, క్షమించడానికి ఇష్టపడ్డాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు మనందరికీ వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనం ఎదుటి వారి పాపములను క్షమించుదుముగాక. అప్పుడు మన పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. నేను చెప్తున్నాను బిడ్డలారా, మన స్వార్థం కోసమైనా మనం ఆలోచన చేసుకోవాలి. నీ ప్రార్థన వినాలా దేవుడు? క్షమించు.
నీ పాపములు క్షమించబడాలా, ఎదుటివారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. మూడవదిగా మనం చూద్దాం. చూడండి, మూడవదిగా మనం చూస్తే కనుక క్షమించకపోవటం వల్ల వచ్చే మూడే నష్టం. బిడ్లారా జాగ్రత్తగా గమనించండి. భూలోకములో, ఈ లోకములో మనం బ్రతికుండగా మన జీవితాలకి నెమ్మది ఉండదు. ఒకటి, మన ప్రార్థన దేవుడు ఆలకించడు ఎదుటివారిని నువ్వు క్షమించకపోతే. రెండవది, మన పాపములు, మన అపరాధములు క్షమించబడవు. మూడవదట, వినండి, మూడవదట, మనం ఎదుటివారిని క్షమించలేకపోతే గనక, నీవు క్షమించలేని గుణం నీకుంటే గనక నీవు బాధించబడతావట. చదవమ ఈ వాక్యం, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 34వ వచనం. అందరు చదవండి మాట. అందుచేత తన యజమానుడు కోపపడి తన అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు ఎవరి చేతికి అప్పగించాడట? ఎవరికట? బాధపరుచు వాని చేతికి మళ్ళీ అప్పగిస్తాడట. అంటే ఈ భూలోకములో ఉంటుండగా మళ్ళీ ఒకడు బాధ పెడుతూనే ఉంటాడు. ఎందువల్ల బాధ పెడుతూ ఉంటాడు అని అంటే, మనం ఎదుటి వారిని క్షమించకపోవటం వల్ల వాడు వచ్చి మనల్ని ఏం చేస్తాడట అంటే, ఆయనే యజమానుడే మనలను ఎవరి చేతికి అప్పగిస్తాడనమాట? బాధపరిచే వాడిని చేతికి అప్పగిస్తాడు. మీరు తప్పుగా అర్థం చేసుకోనంటే, మనలో చాలామంది క్షమించలేని గుణం ఉండడం వల్ల మన ఇల్లు బాధకు గురవుతుంది, రోగాలకు గురవుతూ ఉన్నాయి, మానసికమైన వ్యాధులకు గురవుతూ ఉన్నాయి, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నాయి. ఇంటిలో సమాధానము లేకుండా మనం బ్రతుకుతున్నాం, నెమ్మది లేకుండా బతుకుతున్నాం. భార్య భర్తల మధ్య సమాధానం లేక, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినక, వాడు నిరంతరము మన కుటుంబంలో మనలను, మన పిల్లలను, భర్తను, భార్యను, పిల్లలను వాడు బాధ పెడుతూనే ఉన్నాడు. చాలామంది అడుగు తీయలేనటువంటి స్థితిలో ఉన్నవారు. బిడ్డలారా, నేను ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను దేవుని సేవకునిగా. ఒకవేళ ఈ బాధకు కారణం మనం ఎవరినైనా క్షమించకపోవటమేమో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో, నీ రోగాలు నీ మీద దాడి చేయడానికి గల కారణం, నీ ఇంటిలో సరైనటువంటి స్థితి లేకపోవడానికి గల కారణం, బాధ అనుభవించడానికి గల కారణం, ఒకరి తర్వాత ఒకరు బాధ అనుభవించడానికి గల కారణం. ఒకవేళ నీవు పగ ప్రతీకారంతో నీవు ఒకవేళ రగిలిపోతున్నావేమో, ఆ పగ ప్రతీకార స్థానంలో క్షమాపణ అనేది నీకు ఉంటే గనక, పగ ప్రతీకారాలతో మనం రగిలిపోతూ ఉంటే గనక, ఈ సాతానుగాడు ఎవరికి అప్పగిస్తాడంటే మనల్ని బాధపరిచేవాడి చేతికి అప్పగిస్తాడట. చాలా సందర్భాల్లో మన కడుపును పుట్టినోళ్ళే మనల్ని బాధ పెడుతూ ఉంటారు, సొంత బిడ్డలే మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనకు తెలీదు ఎవడలోకి దూరతాడో వాడు, ఎవరి ద్వారా మనల్ని బాధ పెట్టిస్తాడో మనకి తెలియదు. వేదన కలిగిస్తాడు. అన్నీ మన ముందు ఉంటే తిందాం అనుకుంటాం, తినడానికి హృదయము మనసు సహించదు. అందరూ ఉంటారు, సంతోషంగా ఉందాం అనుకుంటారు, ఎవడి ద్వారా మొదలవుద్ది బాధ పెట్టడం ప్రారంభించబడుతుంది. దేవుని వాక్యము ఏమని సెలవిస్తున్నదంటే, ఒకవేళ మనము క్షమించే గుణము లేకపోతే గనక మనల్ని అంట తీసుకెళ్ళి బాధించేవాడి చేతికి పెడతాడట. మనల్ని తీసుకెళ్ళి, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుక్కి ఏమిచ్చారంటే జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తర్వాత ఆమె బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకో కొడుకు కూడా జన్మనిచ్చారు. 2 కొడుకులు పుట్టారు. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈమె క్యాన్సర్ రోగానికి గురైంది. వీళ్ళు పాశ్చాత్య దేశాల్లో ఉంటున్నారు కానీ బైబిల్ గురించి తెలుసు, కానీ ఎప్పుడు ఈమె బైబిల్ చదవలేదట. ఆమె క్యాన్సర్ రోగానికి గురైన తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు 10th క్లాస్ ఎంతో చదువుతున్నాడు. చదివిన కుర్రాడు ఎక్కడో చిన్న క్రైస్తవ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు వాళ్ళ అమ్మతో అన్నాడట, అమ్మ ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పారమ్మా,
బైబిల్లో ఈ వాక్యం చదవమన్నారని చెప్పి చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం చెప్పాడట. చదవండి అన్నమాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని. ఈ మాట ఈమె వినేసరికి ఆశ్చర్యపోయిందంటే, ఇలాంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటాయా? నేను క్రైస్తవురాలనే కదా, ఎప్పుడు ఈ మాట నాకు కనపడలేదే, వినబడలేదు అనుకుందట. అనుకుని ఆ బైబిల్ ఆ కుమారుడు ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ వచనం చదువుతూ ఆ కింద వచనాలు కూడా చదివిందట. కింద వచనాలు చదివితే కింద వచనాలు ఏమని రాయబడి ఉంది? చదువునాను ఒకసారి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని ఏం చేయమన్నాడంట? క్షమించమని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయిందంట. ఈమెకున్న గుణం ఏంటంటే, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా పైకి ప్రైజ్ లార్డ్, బాగున్నావా, హల్లెలూయా అని నవ్వుతూ చెప్పేదట. లోపల అనుకున్నదంట, నా చేతిలో కనుక గన్ను ఉంటే కనుక వచ్చిందని ప్రతిదాన్ని కాల్చేదని అనుకునేదట. తిరం వరం లేకుండా వీళ్ళు పద్దాక మా ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని చెప్పి లోపల కక్ష పెంచేసుకునేదట. పైకి మాత్రం నవ్వుతూ ఏమనేదంట? ప్రైజ్ లార్డ్, బాగున్నారా అని అడిగేదట. ఈమె రాను 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 అందరితో లోపల బాగా విపరీతమైన కక్ష, పగ, ప్రతీకారం పెంచేసుకుందట. ఈ పగ, ప్రతీకారం పెంచేసుకున్న ఈమెకి ఏమొచ్చిందంటే క్యాన్సర్ రోగం వచ్చింది. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ రోగం వచ్చిందో, ఈ పగ, ప్రతీకారం పెంచేసుకోవడం వల్లే నాకు ఈ క్యాన్సర్ రోగం వచ్చిందో ఏమనుకుందో, అంతకుముందు వారం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, నీ క్యాన్సర్ రోగం అని చెప్పారట. ఇంటికి వచ్చింది. ఆ రాత్రి ఆమె పడుకునే ముందు మోకరించి ఏడ్చి, అయ్యా నాకు ఈ వాక్యం తెలియదు, నేను ఎప్పుడూ బైబిల్ చదవలేదు, నా కుమారుడు చెబితే కానీ నేను వినలేదు, చూడలేదయ్యా. ఇదిగో ఈరోజు మొదలుకొని నేను ఎవరెవరి మీద అయితే కోపడ్డానో, ఎవరెవరి మీద అయితే కక్ష పెంచుకున్నానో, ఎవరెవరైతే ప్రతీకారం పెంచుకున్నానో, అయ్యా నీ కృప కలిగిన నామంలో నాకు క్షమించే మనసు దయచేయని కన్నీరు గార్చి ప్రార్థన చేసిందట. ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేసిందో దేవుని బిడ్డలారా, ఒక్క 10 నిమిషాల్లో మంచం మీదకి వెళ్ళి పసిపిల్ల పడుకున్నట్లుగా పడుకుందటండి. ఆమెకు క్యాన్సర్ రోగం వచ్చింది మొదలు ఎప్పుడు కూడా నిద్రపోయిన దాఖలాలు లేవట. నిద్రపోవడానికి చాలా ట్యాబ్లెట్స్ వాడిందట. డాక్టర్ గారు నిద్రమత్తు బిళ్ళలు ఇచ్చారు కానీ అవి పని చేయలేదట. గత కొన్ని సంవత్సరాలుగా నిద్ర పట్టగా మంచం మీద అలాగ ఏడుస్తూ, పడుకుంటూ, దొర్లుతూ ఉండేదే కానీ నిద్ర పట్టలేదట. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి మంచం మీదకి వెళ్ళిందో పసిపిల్ల పడుకున్నట్లుగా పడుకుందటండి ఆ బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. శరీరంలో ఒక రకమైన శక్తి వచ్చిందంట, ఒక బలం వచ్చిందంట. ఆ బలము చూపించుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారు టెస్ట్ చేసి అన్నారట, అమ్మ నీలో ఇంత కూడా క్యాన్సర్ కణాలు లేవమ్మా, ఎలాగో మాయమైపోయాయో మాకు తెలియదని చెప్పారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అయ్యా నేను క్షమించిన వారందరి పాపాలను నాకు ఆశీర్వాదకరంగా మార్చు, నాకు స్వస్థత ఇచ్చావు యేసయ్యా అని ఎలుగెత్తి ఏడ్చిందట. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, ఈమె ఇప్పటికి ఇంకా బతుకుందట. క్యాన్సర్ రోగుల మధ్యలో పరిచర్య చేస్తుందట ఈ దైవజనురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మన జీవితాల్లో మన ఎవరైతే శత్రువులు ఉన్నారో వాడు చావాలి, వాడి నాశనం అవ్వాలని కోరుకునే దాని బదులుగా మనం క్షమించగలిగితే శోధకుడు మనల్ని బాధ పెడతాక మన ఇంటిలోనికి రాడు. ఇది ఎదుటి వారికి మేలు కలిగిస్తుందా, మనకు మేలు కలిగిస్తుందా? చెప్పండి చెప్పండి. క్షమించడం వల్ల వాడికి మేలా, మనకు మేలా? క్షమించడం వల్ల మన ప్రార్థన వింటాడా, వాళ్ళ ప్రార్థన వింటాడా? క్షమించడం వల్ల మనము బాధ నుండి తప్పించుకుంటామో, వాడు తప్పించుకుంటాడా? అందుకనే దేవుని బిడ్డలు క్షమించాలి. 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, క్షమించకపోవటం వల్ల వచ్చే మొదటి నష్టం ఏంటి చెప్పండి?
ప్రార్థన దేవుడు. రెండవ నష్టం ఏంటి చెప్పండి? మన పాపములు, మన అపరాధములు క్షమించబడవు. మూడవ నష్టం ఏంటో చెప్పండి? శోధకుడు మనల్ని బాధ పెట్టకుండా మనం ఏం చేయబడతాం? తప్పించుకుంటాం. లేదా శోధకుడు మనల్ని బాధ పెడతాడు క్షమించకపోవటం వల్ల. వాడు మనల్ని బాధిస్తాడు. దేని బిడ్డారా, బాధ పెడుతూనే ఉంటాడు. తెలియని బాధ, చెప్పుకోలేని బాధ. ఎవరైనా నేను వచ్చి కదిలించారనుకో, ఏం అలాగున్నావంటే బాధ అండి, ఏం చెప్తానండి, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదంటారు. ఎందుకు నీకు అంత బాధ? క్షమించగలిగిన వారందరినీ క్షమించు, బాధకుడి చేతుల నుండి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. రెండు చేతుల పైకి దేశానికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, క్షమించకపోవటం వల్ల వచ్చే నాలుగవ నష్టం ఏంటంటే మనము సాతానుకు చోటిచ్చిన వారం అయిపోతాం. తీయండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మీరేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు వీరి నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము. చూడండి, పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు మీకు అర్థమయ్యో లేవో నాకు తెలియదు, కానీ ఈ అద్భుతమైన మాటలు ఏంటో చెప్పంటారా? పౌలు అంటాడు, నేను వీరుడను, సాతాను చేతికి మనము చిక్కకుండా, వాడి తంత్రాల్లో చిక్కకుండా ఉండడానికి యేసయ్య క్షమాక్షమలో నేను వారిని ఏం చేశానంటాడు? ఆయన క్షమించి ఉన్నానంటాడు. ఒకవేళ నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలా, నాకు తెలుసు నువ్వు ఏ అపరాధము చేయలా, నాకు తెలుసు నువ్వు ఎలాంటి పొరపాటు చేయలా, నాకు తెలుసు నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు, అయినా నీ పట్ల కావాలని ఎవరైనా తప్పుగా, ఎవరైనా నీ జీవితంలో చాలా రకంగా నిన్ను బాధ పెట్టి, నిన్ను చాలా రకాలుగా హింస పెడుతుంటే, అలాంటి వారిని యేసయ్య సన్నిధిలో సమక్షంలో మనము క్షమించాలి. చాలామంది అంటారు కదా, అయ్యగారు నేను ఏ తప్పు చేయలేదండి, నేనెందుకు క్షమించాలంటారు. తప్పు చేసి క్షమించమని అడిగితే అది మానవత్వం. మళ్ళా వినండి, తప్పు చేసి నీవు తప్పు చేశానయ్యా నన్ను క్షమించమని అడిగితే అది మానవత్వం. తప్పు చేయకుండానే నన్ను క్షమించమని అడగడం దైవత్వం కింద వస్తుంది. బిడ్డారా, చప్పట్లు కొట్టేసి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏనండి, పౌలు అంటాడు, అయ్యా సాతాను యొక్క తంత్రములలో మీరు పడకుండా ఉండాలి అంటే, మన పట్ల ఎవరైనా తప్పు చేసినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా ఎవరికి సమక్షంలో క్షమించాలంట? యేసుక్రీస్తు సమక్షంలో వారిని మనం ఏం చేయాలంట? ఇంకొక మాట మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక తీయండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎఫెసీ రాసిన పత్రిక. కోపపడుడు గాని ఏం చేయొద్దు అంటున్నాడు? పాపము చేయొద్దు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం ఏమవకూడదంట? నిలిచి ఉండకూడదు. ఎవరికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు? అపవాదికి చోటు ఇవ్వకుడి. వినండి, ఇది మాట వినండి. అపవాదికి ఏమేవద్దు అంటున్నాడు? ఇప్పుడు వినండి, జాగ్రత్తగా ఇచ్చండి. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ఎఫెసీ సంఘస్థులారా, కోపపడుడు కానీ ఏం చేయొద్దు అన్నాడు? కోపము కూడా కోపపడవచ్చు కానీ పాపము చేయకుండా కూడా ఉండొచ్చు. ఎప్పుడు కోపపడవచ్చు మనం? ఎప్పుడు దాకా ఉండొచ్చు మన కోపం? సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే మన కోపం ఉండాలి. సాయంత్రం 6 దాటిందంటే కనుక మన కోపం ఉండకూడదు. ఒకవేళ కోపము నీలో ఉందంటే నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినట్టంట? ఎవరికి ఇచ్చినట్టంటే అవకాశం? అపవాదికి చోటు ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు వినండి, ఒకవేళ అదే కోపంతో, అదే ప్రతీకారంతో, అదే బాధతో, అదే దుఃఖంతో, అదే పక్కవారి మీద చాలా వేదనకరంగా నీవు ఉన్నావు అనుకోండి, రోజు పెంచుకుంటూ పోతున్నావు అనుకోండి, నీలో నువ్వు ఎవరికి చోటు ఇచ్చినట్టు అన్నమాట. అందుకే ప్రభు అంటూ ఏ నాటికి ఆ కీడు ఆ రోజు చాలంటాడు.
నీకు మీద ఎవరైనా తప్పు చేసే, ఎవరైనా నిన్ను బాధ పెడితే, ఎవరైనా నిన్ను తిడితే, ఎవరైనా నిన్ను క్షమించరాని మాటలు అంటే మనం సాయంత్రం వరకే గుర్తుపెట్టుకోవాలట. ఇది మానవులకి సాధ్యమయ్యే సాధ్యమయ్యే పనే. అందుకే యేసుప్రభువు వారు వాక్యంలో చెప్పాడు, అసాధ్యమైన పని ఏది దేవుని వాక్యంలో ఉండదండి. మనము క్షమించడం అలవాటు చేసుకుంటే, బిడ్లారా, మనము క్షమించడం అలవాటు చేసుకుంటే, కోప్పడు తప్పులేదు, చేసింది తప్పు అన్నప్పుడు వాళ్ళ మందలించి తప్పులేదు, కానీ ఆ కోపము వాళ్ళు చేసిన తప్పు మీద ఉండాలి తప్ప మనిషి మీద ఉండకూడదు అంటాడు ప్రభు. యేసయ్య కోపం పాపం మీద తప్ప పాపి మీద కాదు. మన యొక్క కోపం దేని మీద ఉండాలంటే, దేవుని బిడ్డలారా, వాడు చేసిన తప్పు పని మీద ఉండాలి. నాకు కూడా అంతేనండి. మన బిడ్డలు ఏదైనా చేశారనుకోండి, వారు చేసిన పొరపాటు మీద నాకు కోపం ఉంటుంది తప్ప మనుషుల మీద కోపం ఉండదు. మనుషులు కాదు, వాడు చేసిన తప్పును సరి చేస్తే అలాంటి పొరపాటు చేయకుండా ఉంటాడు. అదైనా కోపం ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకు 6 గంటల వరకు మాత్రమే ఉండాలి. 6 గంటలు దాటి ఆ కోపం నీలో అలాగ రగిలిపోతూ ఉంటుంటే నువ్వు ఎవరికి చోటు ఇచ్చినట్టట? చెప్పండి చెప్పండి, ఎవరికి చోటు ఇచ్చినట్టండి? అపవాదికి చోటు ఇచ్చినట్టట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీరు అపవాదికి చోటు ఇచ్చావు అనుకోండి, అంటే ఎక్కడికి వస్తాడు? మన హృదయంలోకి వస్తాడు, మన ఇంటిలోకి వస్తాడు, మన బిడ్డల్లోకి వస్తాడు, మన కుటుంబంలోకి వస్తాడు. మరి అపవాదిగాడు వచ్చాడు అనుకోండి, మన ఇల్లు ఏమైనా స్వర్గంలా ఉంటుందా? స్వర్గసీమ అని దేని అంటారు చెప్పమంటారా? ప్రేమ క్షమాపణ = స్వర్గసీమ అనండి. ప్లస్ క్షమాపణ పరిశుద్ధత = స్వర్గసీమ. క్షమాపణ లేకపోవడం ఈర్ష్య, పగ, నరకం. ఇప్పుడు రెండట్లేదు కావాలి మనకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు పరలోకమే కావాలయ్యా అంటారు. ఇందులో డౌట్ ఏముందండి? మనం అందరూ కోరుకునేది ఏం కోరుకుంటాం చెప్పండి? బజార్లో దొరికే 50 రూపాయలు దొరికేసేది అన్నట్టుగా చూస్తూ ఉంటాం మనం. ఏది పరలోకం? అంత ఈజీగా దొరికేదండి పరలోకం. అందుకనే యేసుప్రభువు వారు అన్నారు, పరలోక ద్వారము ఇరుకైన ద్వారము, కొంతమంది ప్రవేశిస్తారని చెప్పాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాడు అనుకోండి వాడు, సాతాను గడికి నువ్వు చోటు ఇచ్చావు అనుకో, నీ ఇల్లు ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందా? నీ ఇల్లు ఏమైనా నెమ్మదిగా ఉంటుందా? నీ ఇల్లు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఎవరు వస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దీవెనకరంగా ఉంటుంది. పరమగీతలో ఒక మంచి మాట మాట్లాడాడు. ప్రేమ అంట మరణమంతా బలమైనదంట, ఈర్ష్య పాతాళమంతా లోతైనది అన్నాడు. మరలా చెప్తున్నాను, ప్రేమ మరణమంతా బలమైనదట, ఈర్ష్య పాతాళమంతా లోతైనది. ఇప్పుడు వినండి, మనము ప్రేమ క్షమాపణ కలిగి ఉంటే మన యొక్క ఇల్లు పరలోకంలా ఉంటుంది. అదే ఈర్ష్య ద్వేషాలతో మనం ఉంటే, మన కుటుంబం ఉంటే, అది పాతాళమంతా లోతైనదిగా ఉంటుంది. అంటే ఇంటిని పాతాళంగా మార్చుకోవాలన్నా, ఇంటిని పరలోకంగా మార్చుకోవాలన్నా మన చేతుల్లోనే పెట్టాడు యేసయ్య. మన చేతుల్లోనే పెట్టాడు. ఒకరు మనల్ని తిట్టారని, ఒకళ్ళు మనల్ని చాలా చండాలంగా మాట్లాడారని, నీ మీద నిందలు వేశారని, నిన్ను అనుమానంగా మాట్లాడారని, నిన్ను చాలా ఇబ్బంది పెట్టారని ఒకవేళ నీకు అనిపిస్తే కనుక, అమ్మ ప్రభుపక్షంగా నీకు చెప్తూ ఉన్నాను, యేసయ్య క్షమక్షములో వారిని క్షమించు, నీ ఇంటిని పరలోక రాజ్యంగా మార్చుకో. నమ్మిన వారు 2 చేతుల పైకి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి వినండి, ఈర్ష్యతోటి, పగతోటి, ప్రతీకారముతోటి ఉన్న ఇల్లును ఎవరు రాజ్యం వెళ్తారంటే సాతానుగాడు రాజ్యం వెళ్తాడు. మరలా చెప్తున్నాను, ఈర్ష్య, పగ, ప్రతీకారంతో ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంటిలో సాతానుగాడు సింహాసనం వేసుకుని ఆ ఇంటిని ఏలతాడట. అందుకే ఆ ఇంటిలో నెమ్మది ఉండదు. అందుకే ఆ ఇంట్లో ఎప్పుడు పట్టమని పళ్ళు కొరుకుతారు. పాతాళంలో ఎలాగైతే పళ్ళు కొరుకుతారో, పాతాళంలో ఎలాగైతే వేదన ఉంటుందో,
పాతాళంలో ఎలాగైతే చీకటి ఉంటుందో, పాతాళంలో ఎలాగైతే పొగ పైకి లేస్తుందో, ఆ కుటుంబంలో కూడా ఇవి కూడా జరుగుతాయట. ఇంట్లో నెమ్మది ఉండదు, పిల్లలు నిన్ను నెమ్మదిగా ఉంచరు, పిల్లలు నిన్ను సమాధానంగా ఉంచరు, పిల్లల ద్వారా మానసికమైన వేదన అనుభవిస్తావు, పిల్లల ద్వారా చాలా భయంకరమైనటువంటి శోధనను అనుభవిస్తావు. ఇంట్లో పట 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 ఎందుకో చెప్పండి, పళ్ళు కొరుకుతో సాతానుగాడు సింహాసనం వేసుకుని మన ఇంటిని రాజ్యం ఏలతాడట. వాడు రాజ్యం ఏలడంటే మన కుటుంబాలన్నీ కూడా పాతాళంలాగా తయారైపోతాయి. కానీ క్షమించగలిగిన హృదయం నీకు ఉంటే, నీ మీద ఎంత కక్ష కట్టినా నీవు ప్రేమించగలిగినట్లుగా నువ్వు ఉంటే గనక నీ ఇల్లు అంట నా దేవుడు అంట స్వర్గసీమగా మారుస్తాడట, స్వర్గసీమగా మారుస్తాడట. ప్రేమ ఉంటుందట, సంతోషం ఉంటుందట, సమాధానం ఉంటుందట, ఆశీర్వాదం ఉంటుందట, దీవెన ఉంటుందట, సంతానాభివృద్ధి ఉంటుందట, ఆర్థికాభివృద్ధి ఉంటుందట. అన్నిటికీ మించిన దేవుని ప్రేమ మిమ్మల్ని అందరినీ కప్పుకుంటుందట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సాతానుగాడు సింహాసనం వేసుకునే కుటుంబంగా మన కుటుంబం ఉంచుదామా? పరిశుద్ధాత్మ దేవుడు నా యేసయ్య సింహాసనం వేసుకునే కుటుంబంగా మార్చుకుందామా? ఇలాగూ మార్చుకోవాలంటే క్షమించే హృదయం నీకు ఉండునుగాక. ఏమండాలి చెప్పండి? చెప్పాలి ఏమండాలి చెప్పండి? క్షమించగలిగిన మంచి మనసు మనకు ఉండునుగాక. మరి క్షమిస్తే బయట వాళ్ళకి బెనిఫిటా మనకు బెనిఫిటా? మనకే బెనిఫిట్ అండి, మనకే లాభం అండి, మనకే మేలండి, మనకే శ్రేష్టమైన కార్యాలండి. క్షమించడం మొదలుపెట్టు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. క్షమించడం మొదలుపెట్టి నీ పాపములు క్షమించబడతాయి. క్షమించడం మొదలుపెట్టు, బాధకు నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. క్షమించడం మొదలుపెట్టు, సాతానుగాడు మన ఇంటిలో గాక పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన ఇంటిలో నివాసం చేస్తారు. రెండు చేతుల పైకి అయితే గట్టిగా స్తోత్రం చెబుదామండి. ఐదవది చూద్దాం. ఐదవది మనం చూస్తే కలువరి యాగమును. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కలువరి శిలువలో చేసిన యాగము యొక్క అర్థము మనకు తెలియకుండా చేస్తుందట, క్షమించే గుణం మనకు లేకపోతే. కలువరి శిలువలో నా యేసు ప్రభు వారు చేసిన ఆ యాగం ఉంది, శిలువ యాగం ఉంది. ఆ యాగమును మనకు అర్థం కాకుండా చేస్తుందట, క్షమించలేని గుణం మనకు ఉంటే. ఏం చేశాడు ఆయన? ఆయన ఏ పాపము చేయలా, ఆయన ఏ తప్పు చేయలా, ఎలాంటి పొరపాటు చేయలా. చాలామంది చాలా రకాల పిచ్చి పిచ్చి కోతలకు వస్తారు, కానీ ఎవడు ఇప్పుడు వరకు వచ్చి యేసయ్య పరిశుద్ధుడు కాడు అని నిరూపించలేకపోయాడు. ఏ గ్రంథము నిరూపించలేకపోయింది. ప్రపంచానికి నా యేసయ్యకు, మిగతా వారికి నా యేసయ్యకు తేడా ఏంటో చెప్పమంటారా? మిగతా వారు అపవిత్రమైన కార్యములు చేశారేమో నాకు తెలియదు, కానీ నా యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పవిత్రంగానే బతికాడు, పవిత్రంగానే మరణించాడు, పవిత్రంగానే పునరుద్ధానుడయ్యాడు. ఆయన పవిత్రంగానే ఉన్నాడు. తిరిగి రాబోతున్నప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండబోతున్నాడు. ఆయన ఏ పాపము ఎరగని పరిశుద్ధమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి క్షమించే గుణము లేకపోతే ఆ కలువరి యాగాన్ని మనం అర్థం చేసుకోలేం బిడ్డలారా. మనలో చాలామందికి కలువరి శిలువ యాగం అంటే చాలా ఏలాకోలంగా, ఎటకారంగా, అర్థము తెలియని వారంగా మనం ఉంటాం. ఏం చేశాడు ఆయన కలువరి శిలువలో? నీవు నేను చేసిన పాపం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు వెళితే కనుక అందులో చదివితే, ఆయన లేత మొక్క వలె ఉండి ఆయన విరవబడినాడు. మన చేసిన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు, ఆయనలో ఏ పాపము లేదండి. మన పాపములు ఆయన కలువరి శిలువలో మోయడం వల్ల, ఆయన కలువరి శిలువ మోసుకుంటూ వెళుతుండగా ఆయనను తిట్టిన వారు కొంతమంది, ఏలాకోలం చేసిన వారు కొంతమంది, అపహాస్యం చేసిన వారు కొంతమంది, ముఖం మీద ఉమ్ము వేసిన వారు కొంతమంది, పిడిగుద్దులు కుట్టిన వారు కొంతమంది, యేసు కొరకు ఏడుస్తున్న వారు కొంతమంది. కలువరి కొండ మీదకు తీసుకెళ్లారు బిడ్డలారా. ఎంతో లోతు గొయ్యి తీశారు, చేతుల్లో శీలలు దిగ్గొట్టారు. ఆ శీలలు దిగ్గొడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా,
కొట్టినవాడు ముఖం చూసి మనమైతే ఎవడైనా మనల్ని ఏదైనా అంటే గనక చిచ్చి నీ బతుకు చెడన్న వాడు ముఖం మీద ఉమ్మేస్తాం. ఏరా నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పి వాడి మీద పగబెట్టుకుంటాం. యేసయ్య వాడికి సంబంధం లేదు, వాడు రోమా సైనికుడు. యేసు చెయ్యి చాపి, ఈ చెయ్యి గట్టిగా చాపి, ఆ చాపిన చెయ్యి మీద ఆ అంగుళపు మేకులు పెట్టి కొడుతూ ఉన్నప్పుడు, రక్తము బయటకు వస్తున్నప్పుడు ఆ సుత్తితో కొడుతున్న వాడిని యేసయ్య ముఖంతో చూసినాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బిడ్డలారా, ఎందుకు మాట్లాడలేదు చెప్పమంటావా? మానవుడిగా, ఆదాము సంతానముగా మనము ఈ చేతులతో చేసిన పాపమును బట్టి నా దేవుడు ఆయన చేతు చాచి మేకు కొట్టగా రక్తము బయటకు చిమ్మింది. బిళ్ళారా, ఆయన కలువరి శిలువకు తీసుకువెళ్లే ముందు కొరడాలతో వీపు నాగడిచాల వల్ల దున్నబడింది. మనము చేసిన తప్పుడు పడకల వలన యేసయ్య శరీరము నాగడి వలె చీల్చబడింది. బిళ్ళారా, ఇదిగో మనం నడిచిన తప్పుడు నడకలను బట్టి కాళ్ళ మీద కాలు పెట్టి పాదము పెట్టిన యేసయ్యకు ఆ కలువరి శిలువలో దేవుని బిడ్డలారా మేకు కొడుతున్నటువంటి ఆ రోమా సైనికుడిని చూస్తున్నాడు, కానీ నా ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిందన్న వారు ఎలా కోలం చేస్తున్నారు, తల మీద శిరమ మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. ముళ్ళు లోపల గుచ్చుకుని రక్తము బయటకు చిమ్ముతున్నప్పుడు మన తప్పుడు ఆలోచనలు, మన తప్పుడు పద్ధతులు, మన థింకింగ్ అపరాధమైనది. తప్పుడు ఆలోచనల వల్ల మంచి ఆలోచనలు నువ్వు చేస్తావని నీ తప్పుడు ఆలోచనలు ఆయన మీద పెట్టుకుని సిలువ వేశాడు, ముళ్ళ గుచ్చాడు. నువ్వు మంచి ఆలోచనలు చేస్తావని పక్కలో బల్లెపు పోటు పొడిచారు. రక్తము నీరు కారుచు ఉండగా బిడ్డలారా, సిలువలో ఉండగా నా యేసయ్య చెప్పారు, తండ్రి తీయండి. మాట అందరూ చదువుదాం బిడ్డలారా. మత్తయి శుభవార్త 20, లోకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనం. లోకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని నా యేసయ్య చెప్పారు. క్రైస్తత్వానికి మూల స్తంభాలలో ప్రేమ, పరిశుద్ధత, మూడవది క్షమాపణ. క్షమించడం బిడ్డలారా, ఒకవేళ ఎదుటి వారిని యేసయ్య ఎలాగూ క్షమించాడో నీవు అలాగూ క్షమించగలిగితే, యేసయ్య ఏ రకంగా అయితే కొడుతున్న వారిని, తిడుతున్న వారిని, ముఖం మీద గుద్దుతున్న వారిని క్షమించగలిగాడు. చేతగాక కాదు, 3 మేకులు పీక్కోలేక కాదు. ఆయన అన్నాడు, నేను నా తండ్రికి సెలవిస్తే 12 యోహ సైన్యాలు ఇక్కడ పంపించి వీళ్ళందరినీ చంపేస్తాడు. కానీ మానవుడిని పాపము నుండి విడిపించడానికి, ఈ పని చేయడానికే, ఈ రక్తము చిందించడానికే, ఈ ప్రాణము పెట్టడానికే నేను పరలోకములో నుండి భూలోకానికి దిగొచ్చానని చెప్పాడు నా యేసయ్య. ఆయన వచ్చిన పని ముగించడానికి, ఆయన వచ్చిన పని చేసి ముగించడానికి. బిడ్డలారా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది ఊసినా, ఎంతమంది పిడిగుద్దులు గుద్దినా, ఎంతమంది వస్త్రాలు లాగినా, ఎంత అవమానం చేసినా, ఆయన ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి మీరేమి చేయించున్నారు. నువ్వు చెప్పగలవా ఆ మాట? నిన్ను కూడా అలాగే బాధపడుతున్నారు కదా, నిన్ను కూడా అలాగే అవమానిస్తున్నారు కదా, నిన్ను కూడా అలాగే నిందలేస్తున్నారు కదా, నిన్ను కూడా నీ జీవితాన్ని అలాగే మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ ఓర్చుకుని యేసయ్యలాగా తండ్రి వీరిని క్షమించమని నువ్వు చెప్పగలిగితే, ఒక దినమున నా యేసు 3వ దినాన పునరుద్ధానుడై ఎలాగైతే మహిమలో లేచాడో, ఒక దినమున ఎంతమంది అయితే నిన్ను ఏడిపించారో, ఎంతమంది అయితే నిన్ను బాధ పెట్టారో, వాళ్ళ ఎదుటే ఉన్నతమైన స్థితిలోనికి, వాళ్ళ ఎదుటే గొప్ప స్థితిలోనికి, వారి ఎదుటనే మహిమ గల స్థితిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని నా ప్రభువు తీసుకురాబోతూ ఉన్నాడు, నిలబెట్టబోతూ ఉన్నాడు, బలపరచబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. అందుకే మనం ఎదుటి వారిని ఏం చేయాలి? క్షమించాలి. నువ్వు క్షమించు, నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతాడా?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా దేవుని బిడ్డలారా, ఎవరైతే క్షమాపణ గుణము కలిగి ఉంటారో వారిని మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. చూడండి, యాకోబు అంటాడు, తీయండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు ఏ తీర్పు పొందుతాడట? కనికరము లేని తీర్పు పొందుతాడు. వినండి ఈ మాట. మనము భూలోకములో చేసే ప్రతి కార్యమునకు ఒక దినమున దేవుడు తీర్పు తీరుస్తాడు. దానినే బైబిల్ ఏమంటుందంటే ప్రభువు దినము. దానినే బైబిల్ ఏమంటుందంటే ప్రభువు దినము. ఆ దినమున మనందరినీ దేవుడట తీర్పు తీరుస్తాడట. తీర్పు తీర్చే సమయమున ఆ కనికరము గురించి మాట్లాడు. తర్వాత వచ్చిన చదువునాను. కనికరము దేన్ని మించి ఉంటుందట? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికరము దేన్ని మించి అతిశయపడుద్దట? అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే సమయంలో కనికరం ఉందే, నీవు ఇచ్చిన క్షమాపణ ఉందే, నీవు చూపిన కనికరం ఉందే, నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించావు, శత్రువులను క్షమించావు, నువ్వు బాధ పెట్టేవాడిని క్షమించావు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని క్షమించావు, నీ వాళ్ళందరినీ క్షమించావు, ఇంట్లో వాళ్ళు బాధ పెట్టారు క్షమించావు, బయటలో వాళ్ళు బాధ పెట్టారు క్షమించావు, పక్కవారు బాధ పెట్టారు క్షమించావు. ఈ బాధ పెట్టిన వారందరూ నువ్వు క్షమించావు. చూడు, ఈ క్షమాపణ అంట కనికరము వలె తీర్పు దినమున నీ మీద అతిశయపడద్దట. అంటే చర్చికి వెళ్ళానయ్యా 2 మార్కులు, దశంభాగాలు ఇచ్చానయ్యా 2 మార్కులు, పరిచర్య చేశానయ్యా 3 మార్కులు, అయ్యా ఇంకా సువార్త ప్రకటించానయ్యా 4 మార్కులు, ప్రార్థన చేశానయ్యా 5 మార్కులు. ఇవన్నీ కలిపితే 15 మార్కులు వచ్చాయి. పరలోకంలో వెళ్ళాలంటే గనక 100 మార్కులు ఉండాలి. ఇవన్నీ చేసినా నీకు 15 మార్కులే వచ్చాయి. కానీ పరలోకంలోకి వెళ్ళాలంటే నీకు ఎన్ని మార్కులు ఉండాలి? 100 మార్కులు. అంటే ఎన్ని మార్కులు కావాలి మనకి? 85 మార్కులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి మనకి అని అంటే అప్పుడు అంటావట, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా, క్షమించమన్నావు కదయ్యా, ప్రేమ చూపించమన్నావు కదయ్యా, కనికరం చూపించమన్నావు కదయ్యా. నీవు చూపించిన ప్రేమే, నీవు చూపించిన కనికరమే, నీవు చూపించిన క్షమాపణే నేను ఎదుటివారి పట్ల చూపించానయ్యా అని చెప్పగానే పరలోక ద్వారాలు తెరుచుకుంటాయంట. దేవుని బిడ్డలారా, యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంట? అప్పుడు కనికరము అతిశయపడద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో 6 విషయాలు చెప్పాను. క్షమించకపోవటం వల్ల వచ్చే నష్టాలు. నువ్వు క్షమించబోతే వాళ్ళు బాగానే ఉంటారయ్యా. అమ్మా, నువ్వు క్షమించబోతే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇబ్బంది అంతా ఎవరికి వస్తుందంటే మనకే వస్తుంది. అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా పర్వాలేదు, అడగకపోయినా పర్వాలేదు, కానీ నీవు క్షేమంగా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నిన్ను బాధ పెట్టేవాడి చేతికి మన కుటుంబము అప్పగించబడకూడదు. సాతానుగాడికి మనము చోటు ఇవ్వకూడదు. భూమిలో మనం నెమ్మదిగా ఉండాలి. సాతాను చోటు ఇచ్చే వారంగా మనము ఉండకూడదు. కలువరి సిలువ యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే క్షమించే హృదయము నీకు కలుగునుగాక. ఒక అద్భుతమైన మాట చెప్తాను. క్షమించే వారందరూ యేసయ్య బిడ్డలట. పగా ప్రతీకారంతో ఉన్న వాళ్ళందరూ సాతాను బిడ్డలట. మనం యేసయ్య బిడ్డలంగా ఉందామా? సాతాను బిడ్డలంగా ఉందామా? లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు వెళ్ళి క్షమాపణ పొందాలంటే పొందండి. లేదా ఎక్కడ నిలబడ్డావు అక్కడే 2 చేతులు పైకెత్తి, అయ్యా నా పట్ల దురుసుగా ప్రవర్తించిన వారు నువ్వు క్షమించగలిగితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు క్షమించగలిగితే నీ పాపములు దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించగలిగితే బాధకుడు నిన్ను బాధ పెట్టడు. నీ ఇంటిలో నెమ్మది ఉంటుంది, భూలోకంలో నెమ్మదిగా ఉంటావు. నువ్వు క్షమించగలిగితే సాతానుగాడికి చోటు ఇచ్చేదానివిగా ఉండవు.
నువ్వు క్షమించగలిగితే కలువరి శిలువ యొక్క యాగం అర్థమవుద్ది. నువ్వు క్షమించగలిగితే గనక పరలోక ద్వారాలు నీకు తెరవబడతాయి. 2 చేతుల పైకెత్తి. నేను ఒక మంచి మాట చెప్తాను, విన్నాం. నీ ఇంట్లోకి శోధకుడు వచ్చి క్షమాపణ లేని బ్రతుకు వల్ల నీ ఇంట్లో శోధకుడు, నీ కొడుకుని, నిన్ను, నీ కూతురిని, నీ తల్లిని, నీ చెల్లిని, అందరిని వాడు బాధ పెడుతున్నాడు. అడుగు, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఎవరి మీదైనా తప్పుగా మాట్లాడితే క్షమించయ్యా. మరి అడగాలి, అడిగితేనే. ఇది చాలా అద్భుతమైన మాట. నీ తల్లి పట్ల కానీ, నీ అత్తగారి పట్ల కానీ, నీ కోడల పట్ల కానీ, నీ తోటివారి పట్ల కానీ, అమ్మ పట్ల కానీ, నాన్న పట్ల కానీ, భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ, ఎవరి పట్ల అయినా కానీ, నీ ఇంట్లో అన్నదమ్ముల పట్ల కానీ, నీ తల్లి పట్ల, నీ కుమారుడి పట్ల, ఎవరి పట్ల క్షమించలేని హృదయం ఉండకూడదు.